స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా ప్రణవ్. కాంగ్రెస్ పార్టీలో అందరం కుటుంబ సభ్యులమే. ప్రతి ఒక్కరూ కార్యకర్తల్లాగా పనిచేయాలి. ఇల్లంతకుంట బీఆర్ఎస్ పార్టీ నుండి 200 మంది కాంగ్రెస్ లో చేరిక. కరీంనగర్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ సత్తా చాటాలి. కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ సమక్షంలో నియోజకవర్గంలోని ఇల్లంతకుంట కమలాపూర్ మండలాల నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వందలాది మంది కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలువురు ప్రజా ప్రతినిధులతో కూడా ఉడతల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కమలాపూర్ మండలంలోని గోపాల్పూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బి నాయకుడు బోగంపాడు చెర్లపల్లి రామచందర్ ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, సీనియర్ జూనియర్ తేడా లేకుండా సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని, కార్యకర్తలందరూ కాంగ్రెస్ కుటుంబమే అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల కంటే హుజురాబాద్ నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ రావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కోఆర్డినేటర్ తవటం రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశిని ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంగిలి రామారావు, వంగ రామకృష్ణ, కనుమల రామకృష్ణ, గూడెపు సారంగపాణి, గంగారపు మహేష్, అన్నం ప్రవీణ్, శ్రీకాంత్, రాజేందర్, దంసాని తిరుపతి పాల్గొన్నారు. సిరిసేడు గ్రామ అన్న మైపాలన్న, అదే విధంగా వాళ్ళ టీం కూడా వచ్చి సన్మానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దగ్గరలో ఉన్న ప్రదేశంలో ఈ మీటింగ్ పెట్టుడు చాలా సంతోషం. ఒకటి. రెండు, ముఖ్యంగా జాయినింగ్ కార్యక్రమంలో మన ఎంపీటీసీ సంజీవన్న గారు, అలాగే మన సీనియర్ నాయకులు మైపాల్ గారు, అదేవిధంగా నా లిస్టు చూసిన దాదాపు ఇందాక చూస్తే 100 మంది పైన లిస్ట్ ఉన్నారు అన్న దాంట్లో. సో ప్రతి ఒక్కళ్ళకి ఇందాక మైనారిటీ నాయకులు కోఆప్షన్ గారు, లాల్ గారు ఎక్కడ ఉన్నారు అన్న, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక నమ్మకంతో, నా పైన ఉన్న ఒక భరోసాతోని జాయిన్ అయినరో వాళ్ళందరికీ పేరు పేరున చేతులు జోడించి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏదైతే అలాగే మన కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల నాయకులు, సీనియర్ నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున వాళ్ళందరికీ ముఖ్యంగా చెప్పంగానే జాయినింగ్ ప్రోగ్రాం ఉందనగానే అందరూ ఎవరైతే మండల నాయకులు ఉన్నారో పేరు పేరున వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నా. జాయినింగ్ కార్యక్రమం ఏదైతే మనం పెట్టుకుంటున్నామో దాదాపు 4-5 ఊర్ల నుంచి మనం ఇవాళ జాయినింగ్ కార్యక్రమం 6 గ్రామాల నుంచి మనం ఇవాళ పెట్టుకోవడం జరిగింది. మరి ఎందుకు జాయినింగ్ కార్యక్రమం అని ఒకళ్ళు అడిగింది నన్ను. మరి ఎందుకు అన్న మరి జాయినింగ్ కార్యక్రమం ఎందుకు మనకి ఏందనంటే, నేను అన్నా మన పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఒక సముద్రం లాంటి పార్టీ. ముందు చాలామంది మన పార్టీలు ఉన్నారు, పార్టీలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మళ్ళీ మన పార్టీకి ఎవరైతే ఉన్నారో మరి ఎందుకు రావాలనుకుంటున్నారు అనేది ఒక విషయం పైన నన్ను ఒకళ్ళు వచ్చి అడిగాను. నేను అన్నది తప్పు లేదు, మరి మన పార్టీకి బలం కావాలి. నేను మండల మీటింగ్లో పెట్టినప్పుడు మన నాయకులే అన్నారు, అన్న మనకు బలం, ఎదుటోళ్ళు మనం చూసి మరి మనం తక్కువ ఉన్నాం, మరి మనం పెంచుకోవాలి, మన నాయకత్వం బలపడితేనే మరి మనకి రానున్న రోజుల్లో మరి వాళ్ళందరూ మరి సీనియర్ నాయకులు వచ్చిన వాళ్ళు పెద్దలు ఉన్నారు, అందరు సీనియర్ నాయకులు ఉన్నారు. మరి రేపు కొత్త తరానికి అవకాశాలు వచ్చినప్పుడు మరి సీనియర్ నాయకుల అనుభవం అవసరం, మరి వాళ్ళకి పరిచయాలు అవసరం, గ్రామంలో వాళ్ళ సహకారం కూడా ఉండాలి. ఇవన్నిటికీ తోడు ఏవైతే ఎలక్షన్లలో మనం ఎంపీ ఎలక్షన్లు కానివ్వండి, రేపు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లు కానివ్వండి, అన్నిటికీ మనకి బలం ఉండాలి. సో ఖచ్చితంగా మనం జాయిన్ చేసుకోవాలి. యువ తరాన్ని మనం ఎంకరేజ్ చేయాలంటే దాని వెనుకుండి నడిపేటందుకు అనుభవవంతమైన ఒక ఎక్స్పీరియన్స్ నాయకులు కూడా మన వెంబడి ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సీనియర్ నాయకులని మన రాష్ట్రంలో కూడా చూస్తూనే ఉన్నాం. కొంతమంది సీనియర్ నాయకులు మన దాంట్లో జాయిన్ అవుతున్నారు, డిస్టిక్ జిల్లా వారీగా జాయిన్ అవుతున్నారు, మన నియోజకవర్గంలో కూడా మనం చేర్చుకోవడం జరుగుతుంది. ఇందాక అన్నలు మంచిగా బ్రహ్మాండంగా చెప్పింది.
ఏమన్నారు? మేము అందరితోని మా మండల నాయకులతోని కలిసి ఉంటాం, మాకు ఎటువంటి వాళ్ళతోని విభేదాలు లేకుండా పదవుల్లో కూడా వాళ్ళు సాయం చేస్తాం, ఎటువంటి అడ్డంకం రాదన్న మాట వాళ్ళు ఏదైతే చెప్పిండ్రో మంచిగా అందరికీ వాళ్ళు అందరికీ ఇక్కడ ఉన్న అందరి తరఫున అన్న వాళ్ళు అన్నారు కాబట్టి అందరూ ఉన్న మండలి తరఫున మీ అందరికీ చెప్పినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే పార్టీలో ఆల్రెడీ నాయకులు ఉన్నారు, మనకి సీనియర్లు జూనియర్లు అందరిగా మన అట్లా పేరు పెడుతున్నాను. నేను అంటున్నాను సీనియర్ జూనియర్లు అనకండి, మన కుటుంబం కాంగ్రెస్ పార్టీ, మన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇది ఖచ్చితంగా ఈ విధంగా కలుసుకొని పోయి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఎటువంటి విధంగా ఏదైతే ఆల్రెడీ మన పార్టీల ముందు నుంచి ఉన్నారో వాళ్ళకి కానివ్వండి, కొత్తగా వచ్చిన నాయకులకు కానివ్వండి, సీనియర్ నాయకులకు కానివ్వండి, ఎటువంటి విధంగా భంగం కలగకుండా వాళ్ళ అర్హతలకు వాళ్ళ ఏదైతే స్థాయిలకి వాళ్ళ పదవులు ఇచ్చుకుంటా గౌరవం ఇచ్చుకుంటా ఉండే బాధ్యత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా నాదని చెప్పి నేను మరోసారి మీ అందరినీ తెలియజేస్తున్నాను. ఇక్కడ యువ నాయకులు యువకులు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. రానున్న రోజుల్లో పదవులు వస్తాయి, రానున్న రోజుల్లో పార్టీలో కానివ్వండి లేకపోతే వాళ్ళ పనితీరు బట్టి ఎక్కడైతే వాళ్ళని మనం అకామిడేట్ చేసుకుంటామో వాళ్ళని కూడా చేసుకుంటామని మరొక్కసారి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. మన ఇల్లంతకుంట మండల్ రేపు రానున్న ఎంపీ స్వరాజ్ న్యూస్, సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పని చేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి, దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.